వెల్కమ్ టు రాజా ట్రక్ లాక్స్ 2324. ఈ రోజు అయితే మనకైతే లోడ్ వచ్చింది. ఎక్కడికంటే అనంతపురం మనదైతే 14 టైర్ లారీ కాబట్టి 14 టైర్ మన ప్రస్తుతానికి అయితే ఇక్కడికైతే లోడింగ్ పాయింట్లోకి వచ్చేసాము కాటా పెట్టుకొని. ఇప్పుడైతే మనం అయితే లోడింగ్ చేయించి మా వాడికి అయితే ఇస్తాం. మా బ్రదర్కి ఓన్ బ్రదరు మా వాడైతే దిగుమతి పాయింట్ కూడా వెళ్తాం. మనకైతే కొంచెం పని ఉంది ఇంటికాడ. ఆ పని అయ్యాక అయితే కానీ నేనైతే బండి డ్యూటీకి అయితే వెళ్ళను. ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే మొన్న యాక్సిడెంట్ లారీ అయితే బాగు చేసి తీసుకొచ్చిన తర్వాత అక్కడైతే మనకైతే సత్తుపల్లి అయితే మనకైతే 25,000 దాకా అడిగారు. అయితే మనకైతే విజయవాడలో అయితే మనకు కొంచెం తక్కువ అయింది. ఎందుకంటే విజయవాడలో మాత్రం అన్ని సామాన్లు దొరుకుతాయి. చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు దాకా అన్ని టైర్లు, అన్ని ఇంజన్లు, బాడీ క్యాబిన్లు అన్ని రకాలైనవి దొరుకుతాయి. కాబట్టి మనం అయితే అందుకనే ఆలోచించి సత్తుపల్లి రేట్ అడిగిన తర్వాత మనం అయితే విజయవాడకు ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. మేమైతే విజయవాడ అయితే తీసుకెళ్ళాము. ఈ నైట్ వచ్చింది మా లారీ. అది ఏంటంటే వెనక మాత్రం పార్ట్ మంచిగా ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనకైతే అక్కడ మనకు తక్కువ అయింది బిల్లు. ఏంటంటే అక్కడ పెయింటు, ఎలక్ట్రీషియన్ పని, ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయి, మొత్తం చేయించాము. ప్రస్తుతం మనం అయితే ఇక్కడైతే లోడింగ్ పాయింట్లో వచ్చాం. ఎక్కడంటే మారప్పగూడెం దగ్గర, అంటే మారప్పగూడెం దాటి చీపురుగూడెం మధ్యలో మనకైతే లోడ్ అయితే అవుతుంది. ఇక్కడైతే ప్రస్తుతానికైతే మనం అయితే అనంతపురం. మనమైతే ఇక్కడ ఉన్న లొకేషన్ చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే వాతావరణం కానీ గాలి కానీ చాలా బాగుంది. మనకైతే ట్రాక్టర్ల దూలు అయితే లోడ్ అయితే చేస్తారంట, చూపిస్తాం మీకు అది. ఇక్కడ ఉన్న చక్కని పొలాలు చూడండి, పచ్చని పొలాలు మొత్తం. ఇక్కడ చక్కగా గాలి వస్తుంది. మన బండి అయితే పార్కింగ్ పెట్టినాము బ్రిడ్జి పక్కన. ఇక్కడైతే లోడింగ్ చేస్తారంట. చూసారు ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ కానీ. ఏదైనా ఈ చల్లగా మాకైతే చాలా చల్లగా వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వ్యూ మాత్రం చూడండి ఒకసారి. మొత్తం ఇది బ్రిడ్జి, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఇది విలేజ్, చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం. ఇది మామిడి చెట్లు ఇక్కడైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. జై డ్రైవర్.